అందరికీ నమస్తే. కాంగ్రెస్ వాళ్ళు పిచ్చోళ్ళకన్నా అసలు తయారైపోయినారు. క్షుద్ర పూజలు చేస్తున్నారంట. వర్షం రాకుండా క్షుద్ర పూజలు చేస్తుంటారు హరీష్ రావు. ఎవరో ఇద్దరు పిచ్చిలేసి మాట్లాడితే వాటిని ఎండార్స్ చేస్తూ దాన్ని సమర్థిస్తూ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడేసిండు. గాంధీ భవన్లో కూర్చొని, గాంధీ భవన్లో అఫీషియల్గా ప్రెస్ మీట్ హాల్లో కూర్చొని ప్రెస్తో మాట్లాడుతుంటారు. హరీష్ రావు పలానప్పుడు పలానా డేట్ల పలానా టెంపుల్కి పోయిండు, వానలు రాకుండా క్షుద్ర పూజలు చేసిండు. యాక్చువల్గా గవర్నమెంట్లు ఇప్పుడంటే వీళ్ళు పట్టించుకుంటలేరు, కానీ అంతకుముందు గవర్నమెంట్లు క్షుద్ర పూజలు నమ్మొద్దు అని ఒక ప్రచారం చేయించేవాళ్ళు, దానికి సపరేట్గా బడ్జెట్ పెట్టి చేయించేవాళ్ళు. అట్లాంటిది వీళ్ళు ప్రభుత్వంలో ఉండి వీళ్ళే క్షుద్ర పూజలను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. క్షుద్ర పూజలు చేస్తే వాన రాకుండా ఉంటుందా? వాళ్ళు వీళ్ళే క్షుద్ర పూజలు చేసి వాన రప్పియచ్చు కదా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అద్దంకి దయాకర్ ఫస్ట్ మాట్లాడింది. హరీష్ రావు క్షుద్ర పూజలు చేపిస్తున్నాడు, వాన రాకుండా, తెలంగాణలో వాన రావద్దు, రైతులంతా కష్టపడాలి, ప్రజలంతా కూడా కష్టపడాలి, కష్టాల పాలు కావాలని ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడని మాట్లాడాడు. ఆయన సమర్థిస్తూ ఇంకొక ఆయన పిచ్చిలేసి మాట్లాడాడు. వీళ్ళిద్దరు పిచ్చికి తగ్గట్టు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక పీసీసీ చీఫ్, ఆయన ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అంటే ఆయన ఆ స్థాయి ఉన్న వ్యక్తి పిచ్చిలేసినట్టు మాట్లాడద్దు. కానీ ఆయన ఏమంటాడు, అందరి సినిమాలో పశుపతిలా వ్యవహరిస్తున్నాడంట బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దు, కరువు రావాలని క్షుద్ర పూజలు చేస్తున్నారని అన్నారంట. అందుకే తిరుచి శివమొగ్గ వెళ్లారని సమాచారం తమ దగ్గర ఉందన్నారు. రాష్ట్రానికి నష్టం పరిచేలా కుట్రలు చేస్తున్న హరీష్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏమైనా ఉందా? ఏమైనా గుజ్జు ఉండే మాట్లాడుతున్నారా లేదా ఉత్తగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎల్నీనో అంటే వీళ్ళకి ఏమైనా అర్థం తెలుసా? ముందు మాట్లాడిన వాళ్ళకి కానీ తర్వాత మాట్లాడినా కానీ ఎల్నీనో అది తెలంగాణ కోసం రాలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. కరువు అనేది అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. కాకపోతే వేరే రాష్ట్రాలలో కరువు సమస్య నుంచి బయటపడనికే, జనాలు కరువు బారిన పడకుండా కాపాడనికే 1,00,000 చర్యలు తీసుకున్నారు, 1,00,000 మీటింగులు పెట్టినరు. నీళ్ళు ఏడొస్తే ఆడ ఒడిచి పట్టి ఎక్కడిదక్కడ రిజర్వాయర్లు నింపి పెట్టినరు. మన తెలంగాణ మాత్రమే 33% నింపి పెట్టింది, ఇంకా 67% ఖాళీగా ఉన్నాయి. అసలు తాగునీళ్ళకు సరిపోవు, సాగునీళ్ళకు సరిపోవు, ఈ కాలం సరిపోదు, ఇప్పుడే సరిపోదు అంటే ఎండాకాలం అసలే సరిపోదు. అంటే ముందే సమస్య వస్తుంది, నాకు తెలుసు. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయిందంటే కన్నెపల్లికి నీళ్ళు ఎత్తిపోయిన చేత కాలేదు. వీళ్ళు ఇప్పుడు క్షుద్ర పూజలు అని మాట్లాడతారు. అసలు క్షుద్ర పూజలు చేస్తే వనం పడకుంటాయా? అసలు క్షుద్ర పూజలు ఉన్నాయా? క్షుద్ర పూజలు అనేది ఒక మూఢనమ్మకం. ఇది బాగా గతంలో నడిచేది మూఢనమ్మకం. అది ఆ మూఢనమ్మకాన్ని పోగొట్టాలి, అది గవర్నమెంట్ బాధ్యత. కానీ గవర్నమెంటే మేము క్షుద్ర పూజలు చేస్తున్నారని అంటున్నట్టే నమ్మినట్టే కదా. వాళ్ళు నమ్ముతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు క్షుద్ర పూజలు నమ్ముతున్నారు. బహుశా 2023లో కేసీఆర్ గవర్నమెంట్ రాకూడదని క్షుద్ర పూజలు చేసినరా? అబద్ధ పూజలు అయితే చేసినారు వాళ్ళు. అంటే అన్ని అబద్ధాలు చెప్పి జనాలను ఒప్పించే ప్రయత్నం ఒప్పించారు జనాలను అప్పుడు 2023 ఎలక్షన్స్లో. ఇప్పుడు వీళ్ళ అబద్ధాలు జనాలు నమ్ముతలేరు, అవన్నీ అబద్ధాలని తేలిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చేయకుండా ఎవరు క్షుద్ర పూజలు చేసినారు? రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలించక తెలంగాణ ఇలా కానీ ఎవరు క్షుద్ర పూజలు చేసినారు? రేవంత్ రెడ్డి దీపోవాలని ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారో కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి ఉండొద్దని ఎవరెవరు ఏమేమి రకాల పూజలు చేస్తున్నారో? హరీష్ రావు అంట ఏడికి పోయిండు? హరీష్ రావు తిరుచి తర్వాత శివమొగ్గ వెళ్ళారంట. ఏ డేట్లు, మీరు ఈ డేట్లలో ఎక్కడున్నారో మీరు మాకు సమాధానం చెప్పాలి, మాకు ఆధారాలు ఇవ్వాలని అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఎందుకు ఇస్తాడు ఆధారాలు? ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన ఒక మనిషి, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, ప్రతి మనిషి ఏదో దగ్గర ఏదో రకాల పూజలు చేస్తారు, ఏదో టెంపుల్ పోతుంటారు. కామన్ కదా, ప్రతి ఒక్కరు చేసేదే కదా ఇది. ఓసారి గ్రహణం బాగాలేదంటారు, ఓసారి మీ తిథి బాగాలేదంటారు, ఓనాడు నువ్వు ఫలానా పని చేయాలంటే నువ్వు ఫలానా టెంపుల్ పోయి పూజ చేయమంటారు. ఇవన్నీ కామన్గా ఇది ఒక నమ్మకం. జాతకరీత్యా చాలామంది పూజలు చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది చాలా టెంపుల్స్ పోతుంటాము, అక్కడ పోయి అభిషేకాలు చేస్తుంటాము, లేకపోతే ఏదో స్పెషల్ పూజలు చేస్తుంటాము, నవగ్రహ పూజలు చేస్తుంటాము, ఇంకా ఇట్లా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి. శనిదేవునికి పూజలు చేస్తుంటాము, మంగళవారం గుడికి పోయి చేస్తుంటాం. అవన్నీ క్షుద్ర పూజలా? మనం బాగుండాలని చేసే పూజలు అంతే కదా. ఒకటి చెడిపోవాలని ఎవరు ఇప్పుడు పూజలు చేస్తలేరు. వీళ్ళు చేసిరేమో అర్థమైతే లేదు. వీళ్ళు ఏం చేసినారు? గవర్నమెంట్ పోగానే కేసీఆర్ కింద పడ్డాడు, ఏమైనా క్షుద్ర పూజలు చేసిరేమో అంటే వీళ్ళకి అంత నమ్మకం ఉంది కదా క్షుద్ర పూజల మీద. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు అంత నమ్మకం ఉందని దీన్ని బట్టి అర్థమైంది. కానీ చాలా దిగజారుడు వ్యవహారం. నిజానికి సమాధానం చెప్పాలి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుడు వాళ్ళ బాధ్యత. ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్లు ప్రజలకు సంబంధం లేకపోతే ప్రజలు చూసుకుంటారు వాళ్ళ సంగతి మళ్ళీ. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో చిటుకుపొట్టుకోళ్ళు మాట్లాడినని దాన్ని ఈయన ఎండార్స్ చేస్తూ ఒక పీసీసీ మాట్లాడము,
ఇంకా గవర్నమెంటే నమ్ముతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గేట్ని మొత్తం మూసేపించి కొత్త గేట్ పెట్టించుకున్నాడు. క్షుద్ర పూజనైనా అది కూడా వాస్తు అంటారు కదా, మామూలుగా మనం వాస్తు అంటాం, చాలామంది వాస్తువు నమ్ముతారు. వాస్తు ప్రకారం కూడా జరుగుతూనే ఉంటాయి, పూజలు జరుగుతూనే ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అది నమ్మిన వాళ్ళకు నమ్మినంత. చాలామంది చాలా రకాలుగా నమ్ముతారు, చాలా తక్కువ మంది నమ్మరు. అట్లా నమ్మని వాళ్ళను నాస్తికులు అంటారు, పూజలు నమ్మని వాళ్ళను. కానీ క్షుద్ర పూజలు నమ్మిన వాళ్ళని కూడా నాస్తికులే అనాలి ఒక రకంగా చెప్పాలంటే. పూజలు ఉన్న దగ్గర క్షుద్ర పూజలు ఉండవు, క్షుద్ర పూజలు ఉన్నాయనుకున్నప్పుడు పూజలు ఉండవు. మరి వీళ్ళు నాస్తికుల ఆస్తికుల జనమే అర్థం చేసుకోవాలి. అసలు ఎల్నినో మీద వీళ్ళకి అవగాహన కలిగించాలి ముందు. వీళ్ళకు వాతావరణ శాఖ ఆఫీసర్లు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు ఉంటారు కదా, వీళ్ళకు ఎల్నినో అంటే ఏంటి, ఈ సమస్యను ఎట్లా బయటపడాలి, ఎల్నినో అనేది ఓన్లీ తెలంగాణకు వచ్చిందా లేకపోతే దేశవ్యాప్తంగా అందరికీ అన్ని రాష్ట్రాలకు వచ్చిందా? అందరికీ వచ్చింది ఎల్నినో అనేది. హరీష్ రావు మరి చేస్తే తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఎల్నినో వచ్చింది కదా, దేశవ్యాప్తంగా వర్షాలు పడొద్దని చేయాలి. ఓవేళ నిజంగానే క్షుద్ర పూజలు వర్షాలు పడొద్దని క్షుద్ర పూజలు చేయొచ్చు, అది ఫలిస్తుంది, అసలు క్షుద్ర పూజలు ఉంటాయి అని మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్మితే మీరే క్షుద్ర పూజలు చేయొచ్చు కదా, వానలు బాగా పడాలని. వానలు దేశమంతా పడకున్నా సరే ఎల్నినో అంటేనే పడదు వాన. ఇప్పుడు కాదు, వాళ్ళు లాస్ట్ మనకు చలికాలం అయిపోక ముందుకెళ్ళి స్టార్ట్ చేసింది భారత వాతావరణ శాఖ, ఈసారి ఎల్నినో ఉంటుంది వర్షాలు పడవు అని. దానికి వీళ్ళు అప్పుడే పూజలు చేసేది ఉండ్రి, మా తెలంగాణకు రావద్దు మేము క్షుద్ర పూజలు చేస్తున్నాం పో హోం భీం పట్ అని చేసేది ఉండ్రి. వీళ్ళకి పూజల మీద నమ్మకం లేని వాళ్ళే క్షుద్ర పూజల గురించి మాట్లాడతారు. సింపుల్గా లోకంలో పూజల మీద నమ్మకం ఉన్న వాళ్ళు పూజలు చేస్తారు. దేవుడా నాకు పలానా చెయ్యి, పలానా సొసైటీకి చెయ్యి, పలానా కార్యం చేస్తున్నా సక్సెస్ చెయ్యి, నేను పలానా పోతున్నా నన్ను దీవించు అని పూజలు చేస్తారు. పూజలే చేస్తారు, క్షుద్ర పూజలు అనేవి ఉండవు అసలు. నాకు తెలిసైతే క్షుద్ర పూజలు నమ్మేవాళ్ళు మూర్ఖులు, క్షుద్ర పూజలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళు కూడా మూర్ఖులే. ఇంకా క్షుద్ర పూజలు ఉన్న కాడ పూజలు ఉండరు, దేవుళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఇంకా మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్, నేను ఆ సబ్జెక్ట్ వదిలించుకోవాలి. వీళ్ళు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చేస్తున్నాం. ఎల్నినోను ఎదుర్కొనికే వీళ్ళతోన ఏం లేదు, అయిపోయింది. ఇక ఎల్నినో ఎఫెక్టు నువ్వు ఎంత వేసినా 50%కి మించి రిజర్వాయర్ నిండతట్లేదు, 50%కి మించి వానలు పడతట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు కూడా 18 జిల్లాల్లో ఇంకా కరువు ఛాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా దాన్ని ఎదుర్కొనికే ప్రయత్నం చేయాలి. అంటే జనాలు ఇట్లా నమ్మిద్దామనే హరీష్ రావు పూజలు చేయడంతోనే తెలంగాణ కరువు వచ్చిందని చెప్పదలుచుకుందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఈ 2.5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కానికి ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రో? రాహుల్ గాంధీ ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి కాకపోతే ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రో? అసలు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు ఒక సీఎం కావాలనే సోయి లేకపోవడము, ఒరిజినల్ కాంగ్రెస్ని కాపాడుకుందాం, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త పదవులు ఇవ్వాలని సోయి లేకపోవడం ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రో? అసలు మహేష్ కుమార్ గౌడ్ పీసీ చీఫ్ కావాలని ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రో? ఇదో పెద్ద కథనే. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావాలని విప్పు కావాలని ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రో? గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, అప్పుడు సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నాడు. వీళ్ళకు యాగాలకు క్షుద్ర పూజలకు తేడా తెలియని వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. దీని మీదనంట హరీష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంట. ఏమో అందుకే గుర్తుందా అనేది అడిగేది. పిచ్చిరేషన్ లాగా మాట్లాడదు కదా, హరీష్ రావు మీద చర్యలు తీసుకోవడం ఏంది? క్షుద్ర పూజలు చేశారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, క్షుద్ర పూజలు అనేది ఉన్నాయని నమ్ముతున్నారు, వాటికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నా? అది అర్థం చేసి చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. దీన్ని పోలీసులకి ఏం పనిపాట లేదనుకుంటా, పోలీసులకి ఏం పని లేదా? వాళ్ళకి క్షుద్ర పూజలే చేసేది ఉంటే అసలు రాజకీయాల ప్రత్యర్థులు మిగులుతారు? ఎవడన్నా ప్రత్యర్థులు మిగులుతారా? క్షుద్ర పూజలు ఎవడు బలంగా క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరైతే బలహీనమైన ప్రత్యర్థి ఉంటారో వాడు సస్తాడు, అంతే కదా. ఇక రాజకీయాలు ఇట్లా ఉండవు, లోకం ఇట్లుంటుందా? ఇప్పుడు ఒక ఆయన తొక్కుకుంటూ పోయినా అన్నాడు, తొక్కుకుంటూ వచ్చినా పాడ కూడా రాపించుకున్నాడు. మరి వీళ్ళెవరు ఆయన మీద క్షుద్ర పూజలు చేయించలేదంటవా? తొక్కుంటూ పోయిన ఆయన మీద క్షుద్ర పూజలే ఉన్నాయి, క్షుద్ర పూజలే చేయొచ్చు, క్షుద్ర పూజలతో పనులు ఆపవచ్చు అనుకున్నప్పుడు మరి అది కూడా ఆపవచ్చు కదా. ఈ చర్యలు తీసుకోవాలంట. హరీష్ రావు ఏమో వాళ్ళ మీద అద్దంకి దాయకర్కు ఇంకో ఆయన మీద లీగల్ నోటీస్ ఇచ్చిండు, వీళ్ళకు బుర్రుందా అని. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద మనుషులు, మహేష్ కుమార్ గౌడ్ లాంటి పెద్ద మనుషులు, రేవంత్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు, వాళ్ళ పార్టీకి పెద్ద మనుషులు వాళ్ళు అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసేది పోయి వాళ్ళనే ఎండార్స్ చేసి మాట్లాడితే అది మీరు దిగజారిపోయినట్టు లెక్క. జనం చూస్తూనే ఉంటారు కదా. మీ పతనానికి మీరు కొని తెచ్చుకుంటున్నాడు. విమర్శలకు సమాధానం చెప్పకుండా మీరు ఇట్లాంటి ఎజెండాను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే విమర్శలకు సమాధానం మీ దగ్గర లేదు ఒకటి, ప్లస్ మీ పతనాన్ని మీరే కోరి తీసుకున్నట్టు లెక్క. జనం అన్నీ అర్థం చేసుకోగలరు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.